క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ మరియు కామినేని హాస్పిటల్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ అమ్మనగల్ వారి సౌజన్యంతో లింగారావుపల్లి గ్రామంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం. వర్షాకాలం సీజనల్ వ్యాధులు గ్రామాల్లో వ్యాపిస్తున్నాయని గ్రహించి ప్రజలందరూ బాగుండాలని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లింగారావుపల్లి గ్రామంలో ఈరోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ శ్రీ ఉప్పల వెంకటేష్ గారు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ అఖిల్, డాక్టర్ అనిల్ మరియు కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో 189 మందికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, బీపీ, షుగర్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన వారికి మందులు అందజేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఓరగంటి వెంకటరెడ్డి, మాజీ మండల కోఆప్షన్ ఇమ్రాన్, ఉప సర్పంచ్ మణికంఠ, జలంధర్ రెడ్డి, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు యాదయ్య, ఎలమందరెడ్డి, అరవింద్, కండే, జగతయ్య, సేట్ యాదయ్య, శేఖర్ గౌడ్, శేఖర్ యాదరెడ్డి, జైపాల్ రెడ్డి, తిరుపతి గౌడ్, ప్రమోద్ యాదయ్య, నాయకులు, ఆశా వర్కర్లు, పత్రికా మిత్రులు, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆద్య, నేను 5వ తరగతి చదువుతున్నాను. ఉప్పల వెంకటేష్ అన్న ఎన్నో హెల్ప్ చేసిండు. సిమెంట్, చీకులు ఇవన్నీ ఇచ్చిండు. మా విలేజ్ లో కూడా హెల్త్ క్యాంప్ కూడా పెట్టించిండు. క్యాంపులు కూడా పెట్టించిండు. కరోనా టైంలో కూడా హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ.